హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేరా లైఫ్స్. ఈరోజు నేనున్న గట్కేసర్ దగ్గర వాయుమిత్ర ఆర్ట్స్ అని ఉంది. నేను ఇప్పుడు వీడికి వచ్చిన ఒకసారి నేను ఓనర్తో ఆల్రెడీ మాట్లాడినా. అయితే ఓనర్ నాకు కొన్ని శాంపుల్ చూపించిండు. 10 యూనిక్ మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అవి నాకు తెలిసి ఈసారి అవి వైరల్ అవుతాయి అనుకుంటున్నా హైదరాబాద్లో. అవి నిజంగా అసలు ఆ మోడల్స్ ఎట్లున్నాయంటే నేను ఇప్పటిదాకా ఆ మోడల్స్ నేను చూడలే, అసలు హైదరాబాద్లోనే చూడలే. ప్లస్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్లలో కూడా ఏడా చూడలే. కొత్త కాన్సెప్ట్ అనమాట, మొత్తం కంప్లీట్లీ కొత్త కాన్సెప్ట్. వాళ్ళే డిజైన్ చేసి వాళ్ళే చేపిస్తున్నారు వినాయకులు. ఇక్కడ చేసేది మొత్తం ఆర్టిస్ట్లే ఉన్నారు మొత్తము. నాకు ఆ ఇమేజెస్ చూపించిండు. నేను మీకు అవి ఎట్లున్నాయో లోపలికి వెళ్ళినాక నేను ఒకసారి మీకు చూపిస్తా. ఆ మోడల్స్ అన్నీ చూద్దాము. ఇదే వాయుమిత్ర వాళ్ళది వర్క్షాప్ అనమాట. నేను లోపలికి వెళ్ళి చూపిస్తా, వీడియోస్ ప్రతి వినాయకుడు చూపిస్తా. మిస్ అవ్వకండి, వీడియో లాస్ట్ దాకా చూడండి. వీళ్ళ దగ్గర కంప్లీట్ యూనిక్ మోడల్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇమేజెస్ కొన్ని చూసిన. చూడండి, ఈ వినాయకుడు ఫినిషింగ్ ఆయిల్ పెయింట్స్ వస్తున్నాయి, చూసుకోవచ్చు. ఆయిల్ పెయింటింగ్తో వస్తుంది. సింపుల్ సిట్టింగ్లో ఉన్నాడు వినాయకుడు. ఈ వినాయకుడు కూడా చూడండి, సింపుల్ సిట్టింగ్. వీళ్ళ దగ్గర హైట్స్ వచ్చేసి 6 to 25 feet వరకు వినాయకులు ఉన్నాయన్నమాట. ఈ వినాయకుడికి ఆల్రెడీ హాఫ్ వర్క్ అయిపోయింది. చూడండి, ఇట్లా క్లాత్ వస్తుంది ప్రతి వినాయకుడికి. ఇట్లా క్లాత్, ఇది ఒరిజినల్ క్లాత్ అనమాట. చూడండి, ఇట్లా ధోతి వచ్చి ఇట్లా వస్తుంది వినాయకుడు. ఈ వినాయకుడిది కిరీటం కూడా చూడండి, యూనిక్ ఉంది. ఇంకా ఈ వినాయకుడికి అవి కమ్మల్ టైప్ అది కూడా పెట్టినారు. చెంపాల సారాల ఏదో అంటారు కదా అది. చూడండి, వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ కానీ సోఫాలో కూర్చున్నారు. ఆ చేతిలో శంఖం వచ్చింది. ఇంకా ఈ వినాయకుడు చూడండి, ఈ వినాయకుడు కూడా సింపుల్ సిట్టింగ్లో ఉన్నారు. వినాయకుడు చూడండి మల్లార్ స్టైల్లో, అంటే మరాఠీ సైడ్ ఆ పగడి కట్టుకుంటారు కదా, ఆ మోడల్లో ఉన్నాడు వినాయకుడు. చూడండి, ఆ చేతిలో డమ్మరు. ఇంకా సిట్టింగ్ పొజిషన్ కూడా చూడండి, ఒక కాలు మీద పెట్టుకొని ఆ కాలు మీద చేయి పెట్టుకొని ఉన్నాడు వినాయకుడు. ఈ వినాయకుడు నార్మల్ సిట్టింగ్లో ఉన్నాడు. ఇది వీడియోని మీరు లాస్ట్ దాకా చూడండి, మిస్ అవ్వకండి. చాలా యూనిక్ మోడల్స్ అన్నీ ఉన్నాయి, నేను ఒకసారి చూపిస్తా. వీడియోని అయితే అసలు మిస్ అవ్వకండి. ఈ చేతిలో డమ్మరు, ఆ చేతిలో పాము చూడండి. ఆ పాము ఒకసారి ఫినిషింగ్ చూడండి పాముది. ఇది వచ్చేసి 3 తలకాయల వినాయకుడు. నేను మా చిన్నప్పుడు చూసిన 3 తలకాయల వినాయకుడు. మళ్ళీ తర్వాత ఈ మధ్య చూస్తున్నా, ఈ ఇయర్లో చూస్తున్నా. చూడండి, ఇది వినాయకుడు కూడా బాగా వచ్చింది. ఇంకా అటు వచ్చేసి ఇక్కడ కూడా కొంచెం పామే పట్టుకొని ఉన్నాడు. కాకపోతే ఈ మోడల్ కొంచెం వేరే మోడల్ అనమాట. హైట్ వేరే, డిజైన్ వేరే. పాము చూడండి, ఈ చేతిలో పట్టుకుంటే ఈ లాస్ట్ దాకా వచ్చింది. పక్కన ఈయన కూడా వచ్చిండు, రావణాసురుడు. ఈ వినాయకుడు చూడండి సింపుల్ సిట్టింగ్లో ఉన్నాడు. ఈ వినాయకుడికి అది కిరీటం కొంచెం వేరే వచ్చింది అనమాట. ఈ వినాయకుడు కూడా పెద్ద తొండంతో సింపుల్ సిట్టింగ్లో ఉన్నారు. ఈ వినాయకుడు కూడా సింపుల్ సిట్టింగ్లోనే. ఈ చేతిలో లడ్డు, ఆ తొండం చూడండి ఎంత పెద్దగా వచ్చిందో, ఆ లడ్డూని తినడానికి పెట్టినట్టు తొండం. ఈ వినాయకుడు కూడా చూడండి, తొండం చాలా పెద్దగా వచ్చింది. ఈ వినాయకుడు సింపుల్ సిట్టింగ్లోనే. చూడండి, చేతిలో శంఖం వచ్చింది. చూడండి, ఇది వన్ ఆఫ్ ద యూనిక్ మోడల్ అనమాట. ఆదియోగి శివుడు విగ్రహం ఉంది. ఆ శివుడు విగ్రహం మీద ఆ పైన చూడండి మూన్ వచ్చింది. ఆ మూన్ మీద వినాయకుడు వస్తాడనమాట. ఇది ఆదియోగి స్టాచ్యూనే ఇది మీకు 12 feet దాకా వచ్చింది. ఇంకా దానిపైన శివుడు వినాయకుడు ఎంత హైట్ వస్తాడో చూసుకోవచ్చు, చాలా హైట్ ఉంది.
ఇది ఆదియోగి, ఇది వన్ ఆఫ్ ద యూనిక్ మోడల్. ఇక్కడ చూసుకోవచ్చు శివుడిది కూడా, పాము కూడా వచ్చింది. ఫినిషింగ్ చూడండి. దానిపైన మూన్ వచ్చి మూన్ మీద వినాయకుడు వస్తాడు. ఇంకా యూనిక్ మోడల్స్ ఉన్నాయి, నేను చూపిస్తా. ఈ వినాయకుడు చూడండి, అటు ఇటు హంసలు వచ్చినాయి. హంసల మధ్యలో వినాయకుడు సోఫాలో కూర్చొని ఉన్నాడు. ఈ వినాయకుడు చూడండి నించొని ఉన్నారు. ఈ వినాయకుడు ఏదో డిఫరెంట్గా వచ్చింది. చేతులు చూడండి చాలా పెద్దగా వచ్చింది. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. చూడండి చేతులు చాలా పెద్దగా వచ్చినాయి. ఈ వినాయకుడు చూడండి చాలా పెద్దగా ఉంది విగ్రహం. ఇది 15 to 18 feet దాకా ఉంది విగ్రహం. ఈ వినాయకుడు కూడా చూడండి చాలా పెద్దగా ఉంది. చేతులు కూడా చూసుకోవచ్చు చాలా పెద్దగా వచ్చినాయి. సింపుల్ సిట్టింగ్లోనే ఉన్నారు కానీ భారీ విగ్రహం అనమాట. జూమ్ చేస్తా ఒకసారి, ఫినిషింగ్ చూడండి. ఈ వినాయకుడు ఒక కాలు మీద నించొని ఉన్నాడు. వెనకాల కాన్సెప్ట్ చూసిన నేను, అది అన్న ఇంకా రివీల్ చేయలే. అది ఇది ఇంకొక 10-15 days తర్వాత నేను ఒకసారి మళ్ళీ వచ్చి ఈ కాన్సెప్ట్స్ అన్నీ చూపిస్తా. ఈ వినాయకుడు చూడండి ఈ వినాయకుడు కూడా ఒక కాలు మీద నించొని ఉన్నారు. ఇవన్నీ కంప్లీట్ ముంబై మోడల్స్ అనమాట. వీళ్ళు ముంబై నుంచి ఈసారి ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు ముంబై మోడల్స్. ఆల్రెడీ బుకింగ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అంట. ఇది వినాయకుడు చూడండి కంప్లీట్ యూనిక్ అనమాట. ఇగో డ్రాగన్ ఇది డ్రాగన్ మీద వినాయకుడు నించొని ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇది అసలు ఈ మోడల్ అయితే నేను ఇప్పటిదాకా ఏడా చూడలే. ఇక ఇట్లాంటి మోడల్స్ చాలా ఉన్నాయి. మీరు వీడియో మిస్ అయితే చాలా మిస్ అవుతారు. లాస్ట్ దాకా చూడండి. ఇగో డ్రాగన్, ఇది మొత్తం కంప్లీట్ హ్యాండ్మేడ్. ఇదంతా మొత్తం హ్యాండ్మేడ్ అంట. అంటే డై ఉంటుంది, డైతో చేస్తే ఈజీ ఉంటుంది కానీ వితౌట్ డై. ఇది కంప్లీట్ హ్యాండ్మేడ్తో చేసిన వినాయకుడు. ఇది చూడండి కాన్సెప్ట్, ఇది కొత్త కాన్సెప్ట్. ఇది ఈ వినాయకుడు చూడండి మల్లార్ కాన్సెప్ట్. మరాఠీ స్టైల్లో ఉన్నారు కొంచెం. ఆ పగడి కానీ ఆ టోపీ కానీ ఇది మరాఠీ సైడ్ ఇట్లుంటుంది కాన్సెప్ట్ అనమాట. చూడండి వీళ్ళు యూనిక్ గణేష్ అసోసియేషన్ అంటే వీళ్ళు చాలా యూనిక్ మోడల్స్ అనేవి ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది చూడండి, ఇది హంస, ఇది కవర్ చేసేసారు చూడండి. ఇది నెమ్మలి మీద వినాయకుడు కృష్ణుడి రూపంలో ఉన్నారు, చూసుకోవచ్చు. చాలా హైట్ ఉంది వినాయకుడు ఎంత లేదన్నా ఒక 20 feet వరకు ఉంటారు. చూడండి కింద నెమ్మలి, ఆ నెమ్మలి చూడండి ఒకసారి. నెమ్మలి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. కరెక్ట్ ఇట్లా లావుగా ఆ లెగ్స్ కానీ మొత్తం మంచిగా వచ్చింది. నెమ్మలి ఇంకా వర్క్ అవుతుంది, ఇంకా కాన్సెప్ట్ ఉంది. చూడండి ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద యూనిక్ మోడల్. చూడండి నెక్స్ట్ చూపిస్తా చూడండి. అసలు ఇది చూసినారా బ్రో? ఇది హైదరాబాద్లో అసలు నేనైతే చూడలే. చూసుకోవచ్చు. ఇది 4 ఎలుకలు, 4 మూషికులు వినాయకుడి వాహనం, వినాయకుడిని పల్లకిలో ఎత్తుకున్నారు. చూసుకోవచ్చు 4 మూషికులు వినాయకుడిని ఎత్తుకున్నారు. వినాయకుడు పైన ఉన్నాడు చూడండి, చాలా హైట్ ఉన్నాడు వినాయకుడు. చూడు ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ వినాయకుడు చూడండి కిరీటం లేదనమాట. అంటే గజరాజు ఫేస్ వచ్చేసి గజరాజు లాగా ఉంటుంది, మిగతా కింద మొత్తం వినాయకుడు. సో మొత్తం కాన్సెప్ట్ పైన కొంచెం ఏనుగులాగా ఉంటుంది, బాడీ మొత్తం నార్మల్గా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇది ఫినిష్ అయినాక ఇంకా మంచిగా అనిపిస్తుంది వినాయకుడు.
అప్పటి నుంచి వెయిట్ చేయమన్నా కదా, ఎందుకంటే దీనికోసమే. చూడండి చాలా పెద్ద నంది. ఈ నందిని తయారు చేయడానికే వీళ్ళకి 80 bags ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పట్టిందంట. దీని మీద వినాయకుడు, ఈ నందే ఆల్మోస్ట్ ఎంత హైట్ ఉంది తెలుసా? ఈ నందే ఆల్మోస్ట్ ఒక 18 feet దాకా ఉంది. చాలా పెద్ద నంది ఇది. ఈసారి నాకు తెలిసి ఇది వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో. ఇదే నంది, చాలా పెద్ద నంది. చూడండి కొత్త కాన్సెప్ట్. ఇదిగో వినాయకుడు ఇక్కడ వస్తాడు ఆ రాడ్ దగ్గర. నందే చూడండి చాలా పెద్దగా ఉంది. నేను ఆ నంది చెవుల దగ్గర కూడా లేను. ఒకసారి చూడండి, పెద్ద నంది. ఈ నంది మీద వినాయకుడు వస్తారనమాట. నెక్స్ట్ ఈ వినాయకుడు చూద్దాం. ఈ వినాయకుడు సింపుల్ సిట్టింగ్లోనే ఉన్నాడు, కానీ కిరీటం మీద కొంచెం నీట్గా వేరే మోడల్లో వచ్చింది. బాగుంది ఈ వినాయకుడు కూడా. ఈ వినాయకుడు రిలాక్స్ అవుతున్నారనమాట, ఇట్లా చెయ్యి ఇట్లా సైడ్కి పెట్టుకొని సోఫాలో. కానీ వెనకాల వేరే కాన్సెప్ట్ వస్తుంది. ఈ వినాయకుడు సేమ్ కృష్ణుడు రూపంలో ఉన్నాడు. ఫ్లూట్ వాయిస్తున్నాడు ఈ వినాయకుడు కూడా. పెద్ద వినాయకుడు చూడండి, చాలా పెద్ద వినాయకుడు. ఒకసారి చూడండి ఆ నంది, చూడండి ఎంత హైట్ వచ్చిందో. ఈ వినాయకుడు కూడా చూడండి సింపుల్ సిట్టింగ్లో ఉన్నాడు. ఇవన్నీ ఆర్చ్లు, ఇవన్నీ వెనకాల వినాయకుడు వెనకాల ఆర్చ్ వస్తుంది అనమాట. చూడండి పైన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నారు. ఇది వినాయకుడు వెనకాల ఆర్చ్ అనమాట. ఇవన్నీ వినాయకుడికి కుషన్స్ అనమాట. ఇదో చూడండి అన్న మేకింగ్. అవి సైడ్కి సోఫాలో ఇట్లా సైడ్కి వస్తుంది కదా, అవి తయారు చేస్తున్నాడు అన్నమాట. ఈ వినాయకుడు చూడండి చాలా పెద్ద వినాయకుడు. ఈ వినాయకుడు చూడండి సేమ్ కృష్ణుడే, కానీ చిన్న కృష్ణుడు, బాలకృష్ణుడు లాగా ఉన్నాడు. ఆ హెయిర్ కానీ ఆ ఫ్లూట్ వాయిస్తున్నాడు చూడండి ఈ వినాయకుడు. సేమ్ ఇది ఒక థర్డ్ మోడల్ అనుకోండి కృష్ణుడిలో, కాకపోతే కొంచెం వేరే ఉందన్నమాట. ఈ వినాయకుడు చూడండి ఇట్లా నడుము మీద చేతులు వేసుకొని ఇట్లా ఆరాంగా కూర్చొని ఉన్నారు. ఇది కూడా చాలా పెద్ద వినాయకుడే, చూసుకోవచ్చు. ఈ వినాయకుడు కూడా సింపుల్ సిట్టింగ్లో ఉన్నాడు, కానీ బాగుంది. ఇట్లా కొంచెం ఫేస్ చూసుకోండి, ఫేస్ చాలా బాగా వచ్చింది ఈ వినాయకుడిది. ఫినిషింగ్ అయితే మాత్రం ఖతర్నాక్ ఉంటుంది. ఈ వినాయకుడికి పైన సూర్య భగవానుడు వచ్చిండు. సూర్య భగవానుడు వచ్చి ఈ వినాయకుడు 6 చేతులతో ఉన్నారు. చూడండి వీణ వాయించే స్టైల్లో ఉన్నాడు అనమాట వినాయకుడు. చాలా బాగుంది వినాయకుడు కూడా. ఈ వినాయకుడు చూడండి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు వినాయకుడు. ఇంకా ఇది మీకు ఓన్లీ ఇప్పుడు ఫస్ట్ వినాయకుడు వర్క్ అయ్యింది, కానీ నెక్స్ట్ దీనికి ఇంకా సైడ్కి కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. లయన్స్ కానీ ఇట్లాంటివి. నేను ఒకసారి ఫినిష్ అయినాక నేను ఒకసారి మళ్ళీ వచ్చి నేను ఈ వీడియోని మొత్తం మళ్ళీ చూపిస్తాను అనమాట. వినాయకుడు ఫినిషింగ్లు ఎట్లున్నాయి. వీళ్ళన్నీ ఆయిల్ పెయింట్స్ యూజ్ చేస్తారనమాట. సో మనకి లుక్ కూడా మంచిగానే ఉంటుంది. వినాయకుడు చూడండి లాంగ్ తొండం వచ్చింది, లడ్డు తినడానికి వెళ్తుంది తొండము. వినాయకుడికి చేతిలో పెద్ద శూలం వస్తుంది అనమాట. చూడండి కాన్సెప్ట్ ఇది బాగుంది. ఈ వినాయకుడు చాలా పెద్ద వినాయకుడు, వీణ వాయిస్తున్నాడు ఈ వినాయకుడు. ఈ మనకి ఇది మధ్యలో ఒకటి వీణ వస్తుంది అనమాట. చూడండి చేతులు చూడండి ఫినిషింగ్.
నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు. అన్న వర్క్ చేస్తున్నాడు. సోఫాలో కూర్చొని ఉన్నాడు అనమాట. 2 కాళ్ళు మీద పెట్టుకొని వినాయకుడు కూర్చొని ఉన్నాడు. మీకు ఇంకొక యూనిక్ కాన్సెప్ట్ చూపిస్తా చూడండి. ఇగో పైన నందీశ్వరుడు ఒళ్ళో వినాయకుడు చూసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద యూనిక్ మోడల్ అనమాట. ఇక్కడ శ్రీ వాయుమిత్ర యూట్యూబ్ ఛానల్, వాయుమిత్ర ఆర్ట్స్ అనమాట. ఒకసారి చూడండి. బై మిస్టేక్లో అట్లా వచ్చేసింది. ఒకసారి చూడండి. వినాయకుడు కూడా బాగుంది. అన్న వర్క్ చేస్తున్నాడు. పైన నంది చూడండి. డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. నంది కాళ్ళు వచ్చినాయి. ఇట్లాంటి యూనిక్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా యూనిక్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా వినాయకుడి పార్ట్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ అవుతాయి మనకి. ఇక్కడ 6 feet నుంచి వినాయకుడు ఐడల్స్ మనకి 25 feet వరకు ఉన్నాయి. ఇక్కడ బుకింగ్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ అన్ని యూనిక్ మోడల్స్ ఉన్నాయి. మీరు ఎంత తొందరగా వచ్చి మీరు వినాయకుడిని బుక్ చేసుకుంటే అంత తొందరగా మీకు బాగుంటుంది అనమాట. అంటే ప్రైజెస్ తక్కువ ఉంటాయి ఇప్పుడు వస్తే మనకి. మళ్ళీ మనకి సీజన్ టైంలో వచ్చినాం అనుకో, మనకి సీజన్ టైంలో ఇంకా వాళ్ళు రేట్లు ఎక్కువ చెప్తూ ఉంటారు. ఎక్కడైనా అంతే కామన్ కదా. చూసుకోండి ఇవన్నీ డిజైన్స్ చాలా బాగున్నాయండి. మీకు కూడా యూనిక్ ఏమైనా కాన్సెప్ట్స్ ఉంటే, మీకు ఏమైనా క్రియేటివిటీ ఉంటే మీరు ఆ మోడల్ని వీళ్ళకి ఇక్కడ తెచ్చిస్తున్నట్టయితే వీళ్ళు మీకు ఆ మోడల్ని చేసిస్తారనమాట. ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ వస్తే వాళ్ళు మీకు ఈ మోడల్స్ అన్నీ చేసిస్తారనమాట. మీకు నచ్చినట్టు మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే ఆ ఐడియా వీళ్ళకి చూపిస్తే వాళ్ళు మీకు చేసిస్తారనమాట. ఒకసారి చూడండి. పైన చూపిస్తాను అంతా. నంది కాన్సెప్ట్ కానీ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయండి యూనిక్ మోడల్స్. వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ట్రై చేసినారు అనమాట. అందరిలాగా కాకుండా కొంచెం వీళ్ళ క్రియేటివిటీని యూజ్ చేస్తూ చేసినారు. అన్నిటికంటే హైలైట్ అంటే ఈ నంది కాన్సెప్ట్ ఒకటి, ఆదియోగి ఒకటి, ఆ వెనకాల నందీశ్వరుడు మీద వినాయకుడు, మళ్ళా ఇంకొకటి వచ్చేసి ఇది చూడండి. ఈ కాన్సెప్ట్ కూడా నాకైతే మస్తు అనిపించింది. అవి నేను ఇప్పటిదాకా చూడలే అట్లాంటి యూనిక్ మోడల్స్. అంటే ఇన్స్టాలో ఆడేడ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నాకు చూపిస్తాను నేను అవి పక్కా. నేను ఇదేంటి మన కలర్స్ అయిపోయాక నేను ఒకసారి మళ్ళీ వచ్చి నేను ఆ మోడల్స్ అన్నీ చూపిస్తా. మీరు ఈలోపు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.